రామరావణ యుద్ధం పూర్తయిపోయిన తరువాత మొత్తం లంక అంతా కూడా రామచంద్రుడిదే. కోరుకుంటే ఈయనే రాజవ్వచ్చు, కాదనేవాడు ఎవళ్ళున్నారు చెప్పండి అక్కడ. ఆ సందర్భంలో లక్ష్మణుడు కూడా అంటాడు ఏమని, ఇంత గొప్ప లంకా రాజ్యం, మొత్తం బంగారు నగరం మనమే అనుభవిస్తే పోతుంది కదా అనే అర్థం వచ్చేట్టుగా లక్ష్మణుడు మాట్లాడతాడు. అప్పుడే రామచంద్రుడు చెప్పినటువంటి మాట నేటికి కూడా తెలుగు వాళ్ళ నోళ్లలో నానుతూ ఉంటుందండి. అపి స్వర్ణమయీం లంకాం నమే లక్ష్మణ రోచతే అని చెప్పి జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అంటాడండి ఆయన. మొత్తం బంగారు నగరమే కావచ్చు లంక, కానీ నాకు రుచించడం లేదు. జనని మరియు జన్మభూమి, కన్న తల్లి కావచ్చు, అలాగే మాతృభూమి కావచ్చు, స్వర్గం కంటే కూడా ఇవి పెద్దవి, గొప్పవి. కావున మనం అయోధ్యకే వెళ్ళిపోదామని చెప్పేసి రావణాసురుణ్ణి జయించినప్పటికీ కూడా, రావణ రాజ్యాన్ని హస్తగతం చేసుకున్నప్పటికీ కూడా రావణాసురుడి తమ్ముడైనటువంటి విభీషణుడికే రాజ్యం అప్పగించాడు, విభీషణుడికే పట్టాభిషేకం చేశాడు. ఈ విధంగా